వస్తారమ్మా. చూడు, బుజ్జిగాడు నిద్రలేచినట్టున్నాడు. వెళ్ళి వాడిని నిద్రపుచ్చుపో, లేకపోతే అందరినీ నిద్రలేపుతాడు, ఎవరిని నిద్రపోనివ్వడు. వెళ్ళు, నేను చూస్తాలే. వెళ్ళమ్మా, 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 వెళ్ళు. ఎవరు లేరే? నువ్వు చెప్పినట్టుగానే నగలతో బయలుదేరాను. ఎక్కడికి రావాలి? ఓకే, వస్తున్నాను. ఇక్కడ ఆపేవేంటి? దిగు బంగారు చిలక, దిగు. నువ్వే బంగారం లాగున్నావు అనుకుంటే నీ దగ్గర బంగారం ఉంది, అందుకే ఆపా. ఆ బ్యాగ్ ఎలా ఇవ్వు, ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు, వదులు. ఇవ్వు. చెప్పేది ఏంటి? నీకు బంగారం కావాలా? అవును. బంగారం ఇస్తే నన్నేం చేయవుగా. ముందు బంగారం ఇవ్వు, ఆ తర్వాత ఆలోచిస్తాను. సరే, ఇస్తాను. ఇవ్వు. ఇచ్చేస్తాను. నీకు దండం పెడతానమ్మా. ఆగమ్మా. ఎవరితో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకో. అలాగేనమ్మా, నీకు దండం పెడతానమ్మా. వెళ్ళిపోమ్మా. వద్దమ్మా, నీ డబ్బు వద్దే వద్దు. వెళ్ళిపోమ్మా. అమ్మా. ఓరి నాయన, ఆడదే కాదు, ఆది పరాశక్తిలాగుంది. అమ్మా. వాడు చెప్పిన ఫామ్ హౌస్ ఇదే. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి, వాడి గుట్టు తెలుసుకోవాలి. అసలు వాడు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ఎవరు లోపల? నువ్వు చెప్పినట్టే బంగారం తీసుకొచ్చాను. రా, వచ్చి నువ్వు అడిగిన నగలు తీసుకొని ఆ ఆధారం ఏదో నాకివ్వు. ఎవరు పలకరే? నిన్నే, నేనొచ్చాను. రా,
బయటికి రా. ఏంట్రా భయమా? రారా బయటికి. నువ్వంత ఆవేశంగా ఉంటే నేనెలా కనపడతాను? నేనేం పిచ్చోణ్ణి కాదు. ఎంత వెతికినా నేను నీకు కనిపించను. ముందా బ్యాగ్ని టీపాయ్ మీద పెట్టు. ఎదురుగా డైనింగ్ టేబుల్ కనపడుతుందా? అవును. ఆ డైనింగ్ టేబుల్ ఉన్న రూమ్లోకి వెళ్ళు. నీ ఎడం వైపున కబోర్డ్ ఉంది కదా, దాంట్లో టెడ్డీ బేర్ ఉంది చూడు. ఆ టెడ్డీ బేర్ కింద ఒక కవర్ ఉంటుంది. దాంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి ఉంది. అది తీసుకొని నీ దారిని నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు. హలో హలో హలో. హలో. నువ్వు తీసుకొచ్చిన బ్యాగు కనిపించదు. వచ్చిన దారినే ఇంటికెళ్ళు. తప్పించుకున్నావ్రా, నిన్ను వదలను. నీ అంతు చూస్తాను. Come on, search! పోలీస్. Come on, search! మీరు అటెళ్ళండి, మీరు ఇటెళ్ళండి. జాగ్రత్తగా వెతకండి. ఇంత స్వార్థపర్రాలా? నా భర్తను పోలీసులకు పట్టించాలని చూస్తుందా? ఎందుకు? ఆస్తి కోసమా? నాకు చిల్లి గవ్వొద్దని ఒట్టి చేతులతో బయటికెళ్లిన మనిషి ఎందుకు ఇలా మారింది? ఇదంతా నిజమా అబద్ధమా? ఎవరో నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పారు? అబద్ధమైతే వాళ్ళు చెప్పినట్టే బ్యాగ్తో అక్క ఎందుకు రాత్రిపూట వెళ్ళింది? అమ్మగారు, మీరు చెప్పినట్టుగానే ఆ అక్క చెల్లెల మధ్య అనుమానం పుట్టింది. ఉంటానమ్మా.
అమ్మమ్మ గారు, స్వర్ణ, సాకేత్ అందరూ రండి. టిఫిన్ రెడీగా ఉంది. ఇంత నిండుగా ఆనందంగా అందరం కలిసి ఇలా తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. ఇలాగే ఈ జన్మ ఉన్నంత వరకు మనం కలిసిమెలిసి ఉండాలి. రోజు ఇలా ఉంటే ప్రత్యేకంగా పండగలు అవసరం లేదురా. రోజు పండగలానే ఉంటుంది. అవును మంగ, ఏనాడు ఇంత ప్రశాంతంగా హాయిగా లేదు. ఏ శుభకార్యం ఇంత తృప్తినివ్వలేదు. ఈ సందర్భంగా మీరంతా నాకు మాట ఇవ్వాలి. ఏంటి నానమ్మా? మీరందరూ ఇక నుంచి ఎలాంటి అపార్థాలు పెట్టుకోకుండా, పోట్లాటలు పెట్టుకోకుండా ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ఉండాలిరా. ఈ ఇంటి పరువు ప్రతిష్టలకి భంగం కలగనివ్వకుండా పెద్దవాళ్ళం మాకు తృప్తినిస్తూ మీరంతా ఒక్క మాట మీదే ఉండాలని, ఒక్కతాటి మీదే నడుస్తామని నాకు మాట ఇవ్వండిరా. నేను హామీ ఇస్తున్నాను నానమ్మా. నేను మీ అభిప్రాయం మేరకే నడుచుకుంటానమ్మమ్మ గారు. నేను బావ కూడా వెనకాడం. అదేంటమ్మా, వాడు చెప్పలేడా నేను బావా అంటున్నావు? నేను గొడవలు సృష్టించేవాణ్ణా? ఆ మాట తీరులోనే తెలుస్తుందిరా. అలాగే అనొచ్చు కదా, మళ్ళీ సృష్టించేవాడినా అంటాం ఎందుకు? సరే, అలాగే గ్రాని, నీ మాట కట్టుబడి నడుస్తాను. అలా అనడం కాదురా, అందరూ నాకు మాట ఇవ్వండి. నానమ్మా, నేను హామీ ఇస్తున్నాను. నేను హామీ ఇస్తున్నాను గ్రాని. నేను మీ అభిప్రాయం మేరకే నడుచుకుంటాను. నేను అందరూ ఓకే అన్నారు కదా, మరి మొదలు పెడదామా? ఆ విషయంలో మాత్రం మీరు ముందుంటారు. కానివ్వండి. ఒరే, ఈ సంతోషమేరా, ఈ సంతోషమేరా నాకు ఆయుష్ పెంచేది. ఈ నవ్వులేరా నాకు బలం. నేనే లోకంలో ఉన్నా మీ సంతోషాలేరా నేను కోరుకునేది. మంగ, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? నువ్వు ముందు ఈ లోకంలోకి వచ్చి ఆ ఇడ్లీ తిను, మెత్తగా దూది పింజలాగున్నాయి. అదే ఇప్పుడే అంతా ఆనందంగా ఉండాలి అన్నావు. తూచి నీ కోపం నా మీద చల్లదు. అమ్మా సీత, ఒక్క 2 వడలి. సీత, వెళ్ళి వేయింగ్ మిషన్ పట్టరా. వద్దులే అమ్మా, కొంచెం చట్నీ అయ్యి చాలు. అక్కంత ముభావంగా మౌనంగా ఉందేంటి? సీత, నువ్వేమిటి రోజు అందరికన్నా ముందు తినేదానివి? ఏమిటి వాళ్ళు లేటు? నాకు పెద్దగా ఆకలి అనిపించటం లేదు అమ్మమ్మ గారు, సహించటం లేదు. కడుపులో బిడ్డ కోసమైనా కాస్త తినాలి. మెల్లగా తిను.
ఎలా ఉన్నావే? బాగున్నావా? బాగున్నాను సీత. ఆ, ఇప్పుడే ఫింగర్ ప్రింట్స్ ఫోటోస్ అన్ని వాట్సాప్ చేశాను. టాలీ చేసి అవి రెండు ఒకటో కాదో నాకు వెంటనే రిపోర్ట్ కావాలి. అలాగే సీత. ఇమీడియట్ గా పంపు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే. వెంటనే మొదలు పెడతాను. అలాగే. సాకేత్ హంతకుడా కాదా అనేది ఆ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే. కూర్చోండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఏంటి విషయం? ఫ్లవర్ బొకేతో వచ్చారు? మిమ్మల్ని అభినందించడానికమ్మా. దేనికి అభినందనలు? ఈ సంవత్సరం కూడా మంగమ్మ ఫార్మానే ఉత్తమ ఫార్మా అవార్డుకు ఎక్సలెన్సీ అవార్డు కమిటీ ఎన్నుకుంది. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ నానమ్మ. గ్రానీ కంగ్రాట్స్ థ్యాంక్ గ్రానీ. యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అమ్మమ్మ థ్యాంక్ యూ గారు. సీత. అవార్డు అందుకోవటానికి రేపే ఢిల్లీ రావాలమ్మా. నేనా? నేను రావటం కుదరదు. పిల్లల్ని ఎవరినైనా పంపిస్తాను. అయితే నేను వెళ్తాను నానమ్మ. కుదరదురా. వెళితే చైర్మన్ గా నేనైనా వెళ్ళాలి, లేదా ఎండీగా సాకేతన్నా అందుకోవాలి. నేను డైరెక్టర్నే కదా. డైరెక్టర్లమైనా మనకు ఆ అర్హతలు ఎదురా అన్న. అదేం కుదరదు. నేనే వెళ్తాను, నేనే తీసుకుంటాను. కుదరదు అంటున్నారు కదా రఘు. పోనీ నన్ను చైర్మన్ గాను ఎండి గాను చేయనానమ్మా. అది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదురా. పోనీ మనం ఇద్దరం వెళ్దాం అన్నయ్య. దేనికి? నువ్వు మెమెంటో అందుకుంటుంటే నేను చప్పట్లు కొట్టడానికా? చప్పట్లు కొట్టడానికి అక్కడ చాలా మంది ఉంటారు. ఏమిట్రా, నీకు నిజంగా వెళ్ళాలనుందా? ఏదో సరదాగా అన్నానులే నానమ్మా. ఇప్పుడు దాకా కుదరదు అని మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలనుందా అని అడుగుతామే. ఊరికే అడిగానండి. వాడికి మాత్రం తెలియదా ఏమిటి? చూడండి, సాకేత్ వాడి భార్య వస్తారు. అలాగేనండి, వస్తామండి. వస్తాం. మంచిదండి. ఏమిటో ఈ సంవత్సరం అన్ని చికాకులే. మనకి అవార్డు రాదేమో అనుకున్నాను. మంగమ్మ ఎక్కడున్నా మంగమ్మే. ఆ పేరు చాలు. ఈ సంవత్సరం మనకన్నీ శుభాలే.